ప్రొఫెషనల్ జర్నలిజం చచ్చిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు జర్నలిజం అనేది ఒక ప్యాషన్, సమాజానికి ఏదో మంచి చెయ్యాలి అన్నటువంటి. అది పోయి ఉద్యోగస్తుల్లాగా పనిచేసే జర్నలిజం వచ్చింది. కేవలం రిపోర్ట్, అక్కడ జరిగింది ఏందో ఇక్కడ చెప్పడం, అది కూడా వాళ్ళ యాజమాన్యాల ఆలోచన ధోరణికి అనుగుణంగా రిపోర్ట్ చేయడం, లేదా వాళ్ళ భావజాలానికి అనుగుణంగా రిపోర్ట్ చేయడం. ఈ పరిణామమే మన చుట్టూ ఉన్న దేశాలని నాశనం చేసింది. ఈ పరిణామమే మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని మన దేశంలో తప్పుడు ప్రచారానికి కారణమవుతున్నాయి. నేపాల్లో జంజీ ఏం పీకారు ఇప్పుడు వాళ్ళందరూ కలిసి? కేవలం వాళ్ళు అడిగింది ఏంటి? సోషల్ మీడియాకి సంబంధించినటువంటి బ్యాన్ ఎత్తేసిందిగా. ఇంకేంటి మరి ఇప్పుడు ఎందుకు లూటీలు జరుగుతున్నాయి? ఎందుకు హోటళ్ళు తగలబెట్టారు? ఎందుకు అక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ లూటీ చేశారు? ఎందుకు షాపుల్ని లూటీ చేశారు? ఎందుకు ప్రజల మీద దాడులకు పాల్పడ్డారు? ఎందుకు జైళ్ళల్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చారు? అంటే అర్థం ఏంటి? అదంతా ఈ జంజీ వాళ్ళు చేశారా? వాళ్ళు తీవ్రవాదులా? కాదే. జంజీని ముందు పెట్టి నడిపినటువంటి కుట్ర, ఆ తర్వాత అదంతా దోపిడీదారులమయం. శ్రీలంకలో జరిగింది అదే. ముందు రైతుల్ని పెట్టి వెనకాల దోచేసుకున్నారు. బంగ్లాదేశ్లో జరిగింది అదే. రిజర్వేషన్ల అంశాన్ని కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆ తీర్పును మేము అమలు చేయబోమని ఒక పక్కన హసీనా చెప్తున్నా సరే జరగబోతోందంటూ ప్రజల్ని మోసం చేసి ఆ పైన నాటకం ఆడారు. ఇవన్నీ తెర ముందు కనబడేటటువంటిది ఈ ప్రచారాలు, ఈ దిక్కుమాల ప్రచారాలు. మన మీడియా జంజీ యూత్ తిరగబడ్డారు, అక్కడ తిరగబడ్డారు, ఇక్కడ తిరగబడ్డారు. జంజీ యూత్ అనేటటువంటిది ఒక ఎయిమ్లెస్ జర్నీ, ఎయిమ్లెస్, లక్ష్యము లేనటువంటి పోరాటం. వాడుంటే మారిపోతుంది, వీడుంటే మారిపోతుంది అని చెప్పి యోనస్ గారిని తెచ్చుకున్నారు. ఇప్పుడు వాడికి వ్యతిరేకంగా ఉద్యమం. శ్రీలంకలో తెచ్చుకున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం. ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం. ఈ అరుపులు కేకల్ని మీడియా ఫోకస్ చేస్తూ అంతర్జాతీయ మీడియాకు అమ్ముడుపోయినటువంటి అక్కడ సైన్యం, అంతర్జాతీయ మీడియాకు అమ్ముడుపోయినటువంటి అక్కడ మీడియా కలిసేసి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. భారతదేశంలో కూడా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలను నమ్మద్దు. జంజీ వాళ్ళు అడిగినటువంటిది ఏంటంటే సోషల్ మీడియా. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాంతో బతికేస్తున్నారు కాబట్టి దాని బ్యాన్ని ఎత్తేయాలని కోరటం అయ్యింది, ఎత్తేసారు కూడా. కానీ దాని వెనకాల జరిగిన అరాచకాలకి వాళ్ళది బాధ్యత కాదు. వాళ్ళని అడ్డం పెట్టి చేస్తున్న శక్తులు, వాళ్ళని ఈ యూత్ అడ్డుకోలేకపోతుంది. అది ఇక్కడ ప్రమాదం.